చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం వాటర్ హీటర్ల వల్ల ఎక్కువ ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది వర్షాకాలం, రాబోయేది శీతాకాలం కాబట్టి వాటర్ హీటర్ల వినియోగం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది చెప్తున్నారు వాటర్ హీటర్లు వాడద్దు అని. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న ఏకైక అంటే ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని గ్యాస్ అయిపోవడం కన్నా వాటర్ హీటర్ తక్కువ 200-300లో దొరుకుతుందని వాటర్ హీటర్లు కొనేస్తున్నారు. కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలో చాలామందికి తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నిన్న కుప్పంలో ఒక యువకుడు కూడా అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగింది. నిజంగా వాటర్ హీటర్ని ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేయడం చాలామందికి తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే వాటర్ హీటర్కి సంబంధించి చాలామంది ఇంటి బయట పెడుతూ ఉంటారు. ఇంటి బయట పెట్టాలా, వాష్రూమ్లో పెట్టుకోవాలా, ఈ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి ప్రస్తుతం నేను విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చాను. ఈ కళాశాలకు సంబంధించిన ప్రస్తుతం ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉన్నారు. సార్ నమస్తే. సార్ యాక్చువల్గా వాటర్ హీటర్లు అనేవి మీరు బేసిక్గా మీ స్టూడెంట్స్కి మీరు చెప్తూ ఉంటారు. సో అంటే ఆల్రెడీ మీకున్న ఇప్పుడు బాబురావు గారు అనగానే మొత్తం అందరూ కూడా సార్ చాలా వివరంగా వివరిస్తూ ఉంటారండి ఇటువంటి ఎలక్ట్రికల్కి సంబంధించిన వాటి మీద అంటుంటారు. సో మీకున్న సీనియారిటీ ప్రకారం చెప్పండి సార్, వాటర్ హీటర్ని వాడడం మంచిదా కాదా? నమస్తే సార్, సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. చాలా విలువైనటువంటి కార్యక్రమాన్ని. మరి ముఖ్యంగా ఈ సీజన్లో వర్షాకాలం అనే కాదు, ఏ కాలంలో అయినా సరే వాటర్ హీటర్ వాడుతున్నప్పుడు కరెంట్ షాక్ తగిలి అనేక మంది ప్రాణాలు, అమాయకుల ప్రాణాలు బలిగొంటూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో మరి వాటర్ హీటర్ గురించి కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంతమంది ప్రాణాలను మనం రక్షించడం అవుతారు. కాబట్టి వాటర్ హీటర్ విషయంలో ముఖ్యంగా మరి వాటర్ హీటర్ని మనం బకెట్లో, ప్లాస్టిక్ బకెట్లో పెట్టి హీట్ చేయడం ద్వారా మనం కొంత ప్రమాదాన్ని తగ్గించవచ్చండి. అలాగే ఆ బకెట్లో హీటర్ని పెట్టేటప్పుడు హీటర్ని వాటర్లో ఇమ్మర్స్ చేసేటువంటి విధానంలో తేలిక చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కనపడుతున్నట్టు విధంగా ఈ యొక్క హ్యాండిల్ని ఈ బకెట్కి టచ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అదిగోండి పొగలు వస్తున్నాయి, హీట్ ఎక్కి. సో ఇది బకెట్ మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బకెట్ మెల్ట్ అయ్యి లోపల హోల్ పడి నీళ్లు ఇలా ఎడ్జ్ నుంచి బయటకు రావడం వల్ల తెలియక టచ్ చేసి షాక్ తగలవచ్చు. ఇప్పుడు మనం టెస్ట్తో చూస్తే కనుక ఈ నీళ్ళలోకి కరెంట్ ఫ్లో అవుతూ ఉంది, లైట్ ఇండికేటర్ వెళ్తూ ఉంది చూడండి. అంటే ఈ వాటర్ హీటర్, ఇమ్మర్షన్ హీటర్ వాటర్లో పెట్టినప్పుడు ఇందులోకి కరెంట్ ఫ్లో అవుతూ ఉంది, తెలియక టచ్ చేస్తే షాక్ కొడుతుంది 100%. అలాగే ఆ వాటర్ దీనిలోంచి మరి బయటకు వచ్చినప్పుడు మనకి ఇన్సులేషన్ ఏమి లేక, ఐసోలేషన్ లేకుండా వాటర్ టచ్ అయినప్పుడు మరి ఆ యొక్క వ్యక్తికి కూడా బాడీ వచ్చి షాక్ తగిలి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చాలామంది మీరంటే బకెట్ తగిలిచేస్తారు, చాలామంది మహిళలు ఎక్కువ అట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు చెప్పినట్టు మీ చేతిలో ఉన్న కర్రపుల్ల సహాయంతో కూడా చాలామంది వాటర్ హీటర్లు ఆన్ చేస్తూ ఉంటారు కదండి. అంటే దీనివల్ల కూడా షాక్ కొట్టే ప్రమాదం ఉందా? దీనివల్ల షాక్ అంటే ఇది తడి పుల్ల అవ్వకూడదండి. ఇది తడి స్టిక్ అయితే కనుక దీని ద్వారా షాక్ కొట్టవచ్చు. అలాగే ఇది ఆల్రెడీ ఇది అంటే పచ్చిది పుల్ల అవ్వచ్చు లేదా తడి పుల్ల అవ్వచ్చు. పచ్చి పుల్ల అయినా సరే దీని ద్వారా షాక్ కూడా వస్తుంది. అలాగే ఈ హ్యాండిల్ కూడా ఒక్కోసారి ఇన్సులేషన్ ఫెయిల్ అయ్యింది, లోపల ఇన్సులేషన్ ఫెయిల్ అయ్యి తెలియక ఈ వాటర్ ద్వారా, ఇది మెటల్ కాబట్టి దీని ద్వారా షాక్ రావచ్చు. అలాగే దీన్ని పట్టుకున్నప్పుడు మన చెయ్యి తడి ఉంటే దీని ద్వారా షాక్ వస్తూ ఉంటుంది అనమాట. అంత మాత్రమే కాకుండా అసలు ఎప్పుడు కూడా ఎలాంటి ఎక్స్పోజర్ మనం వెళ్తున్నప్పుడు ఎలక్ట్రికల్ యూటిలైజేషన్కి ఇక్కడ చెప్పులు వేసుకుని, కంపల్సరీగా చెప్పులు వేసుకుని, అవసరమైతే గ్లౌజ్ వేసుకుని హ్యాండిల్ చేస్తే ప్రాణాన్ని మనం సేఫ్గా ఉంచుకోవచ్చు అండి. బేసిక్గా అంటే ఇప్పుడు సాధారణంగా గీజర్ హీటర్ కొనేదే 200-300 కోసం సార్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గ్లౌజెస్ కానీ, చెప్పులు కానీ ఇవన్నీ వేసుకునే పరిస్థితి పేద కుటుంబాల్లో, మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఉండవు. అందరూ కూడా చాలా న్యాచురల్గా పెట్టేసి నీళ్లు వేడిపోతే ఒక 5 నిమిషాలు టైం చూసుకున్నామా, ఆఫ్ చేసామా వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే చాలామందికి స్విచ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా కూడా షాక్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది ఎంతవరకు పాసిబిలిటీ? అవును సార్, స్విచ్ ఆఫ్ చేసినా కానీ ఒక్కొక్కసారి కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది, లీకేజ్ కరెంట్ వల్ల ఫ్లో అవుతూ ఉంటుంది, స్విచ్ ఫెయిల్యూర్ వల్ల కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది, తెలీదు. అందుకోసమే మ్యాక్సిమం ఇది లైఫ్తో ఇష్యూ కాబట్టి వాటర్ హీటర్ పెట్టినప్పుడు టెస్టర్ ద్వారా మనం వాటర్లోకి కరెంట్ వస్తుందా, స్విచ్ ఆఫ్ చేస్తే అని చెక్ చేసుకుని మనం మన ప్రాణాన్ని రక్షించుకోవాలి. చెక్ చేయకుండా పనిచేస్తుంది అనుకుంటే అలాంటి టైంలోనే, ఎందుకంటే స్విచ్ ఈరోజు బాగుండొచ్చు, రేపు ఫెయిల్ అవ్వచ్చు, చెప్పలేము. కాబట్టి ఇది కంపల్సరీగా వాటర్తో మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు వాటర్ హీటర్ని కంపల్సరీగా ఈ టెస్ట్ ద్వారా టెస్ట్ చేసుకుని మనం హీటర్ని వాడుకోవాలండి. ఇక్కడ 2 డౌట్లు సార్ నాకు. ఒకటి, ఇప్పుడు మనం చూస్తున్నది ఓల్డ్ది, ఇప్పుడు మీరు మాకు చూపిస్తుంది ఓల్డ్ హీటర్. ఇప్పుడు ఎంతకాలం దీన్ని వాడచ్చు? దీంతోపాటు వైర్లు మధ్యలో ఇక్కడ కట్ అయిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు ప్లగ్ దగ్గర కట్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ కట్ అయిపోయినప్పుడు ఏమన్నా ఎర్త్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ వైర్ కట్ అయినప్పుడు మ్యాక్సిమం రీప్లేస్ చేయాలండి.
అలా వాడుకుంటూ ఉంటే కనుక దాని ద్వారా కూడా ప్రమాదం జరగవచ్చు, షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, అక్కడ స్విచ్ ఫెయిల్ అవ్వచ్చు, ఫైర్ అవ్వచ్చు, మనిషికి కూడా మనకి ముట్టుకుని షాక్ తగలొచ్చండి. కంపల్సరీగా ఇది రిపేర్ కండిషన్లో ఉన్నప్పుడు వాటిని ఎలిమినేట్ చేయాలి. అవసరమైతే కొత్త హీటర్ పెట్టుకొని వాడుకోవాలి, లేకపోతే లైఫ్ రిస్క్ అవుతుందండి. అలాగే ఈ హీటర్ని మనం ఇలా దీన్ని టచ్ చేయకుండా, దీన్ని ఇలా టచ్ బాడీకి, ఈ ప్లాస్టిక్ బాడీకి టచ్ చేయకుండా ఇలా పెట్టడం ద్వారా మనం కొంతవరకు బాడీని మనం లైఫ్ని సేవ్ చేయొచ్చండి. ఇక్కడ హీటర్లో మ్యాక్సిమం అండ్ మినిమం కండిషన్ ఉంటుంది, లెవెల్స్ ఉంటుంది. ఆ మధ్యలోకి వాటర్ ఉండాలి. ఆ మధ్యలోకి వాటర్ లేకుండా కంప్లీట్గా మునిగిపోయినా కానీ మీ హీటర్ కొంతమంది తెలియక ఇక్కడ వరకు పెట్టేస్తారు, ఇక్కడ వరకు పెడతారు ఆ మ్యాక్సిమం లెవెల్ దాటినాక. అలాగే తెలియక కొంతమంది కిందకు ఉంచుతారు నీళ్ళు. సో ఏదైనా కానీ రిస్క్ అండి, అది హీటర్ పాడైపోద్ది. మీరు పెట్టారు కాబట్టి స్ట్రైట్గా ఉందండి. చాలా వరకు కొంతమందికి ఇవి స్ట్రైట్గా ఉండకుండా పడిపోయినట్టు ఉంటుంటాయి. సో వెనకాల ఉన్న ఇది ఏదైతే మీ హుక్ ఉందో ఆ హుక్ కూడా నీళ్ళకి తగిలే అవకాశం ఉంటుంది కదా. హుక్కు నీళ్ళకి తగిలిన ఏం కదా సార్, అది మెటల్ పార్టే. హుక్కు నీళ్ళకి కంపల్సరీగా తగిలిద్ది, ఎందుకంటే దీని లెవెల్ కంటే కిందకే ఉంది కాబట్టి. దానివల్ల ఏం కాదు. ఆ హుక్ కంపల్సరీగా ఉండేట్టు చూసుకోవాలి. అది స్ట్రైట్గా ఈ స్టిక్ని హోల్డ్ చేసేట్టు చూసుకోవాలి, అప్పుడు స్ట్రైట్గా ఉంటుంది బకెట్లో. సో ఇది ఇలా పెట్టినప్పుడు ఇలా లేచి ఈ సైడ్కి కానీ ఇలా దీనికి కానీ తగలకుండా వాటర్లో ఉండేట్టు చూసుకుంటే కొంతవరకు ప్రమాదాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చండి. ఒకటండి, చాలామంది సాకెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. హై వోల్టేజ్ కరెంట్ దాంట్లో పెట్టకూడదు అంటారు, కొంతమంది పెట్టచ్చు అంటారు, కొంతమంది ఏమో ఇది మాడిపోతుంది అంటారు. సో ఇలా కూడా చాలా అపోహలు ఉన్నాయి. సో ఎంత కెపాసిటీ ఉన్న హోల్డర్స్లో పెట్టాలి అంటే ఇప్పుడు ఈ గేజర్ కనుక ఈ హీటర్ కనుక మనకి 250 వాట్స్ అండి ఇది. అంటే ఇది 5 amps కెపాసిటీ అయితే 5 amps సాకెట్లో పెట్టచ్చండి. మ్యాక్సిమం ఇది 16 amps సాకెట్లో పెట్టాలి దీన్ని. సో ఒకవేళ ఇది 100 వాట్స్ 200 వాట్స్, సపోజ్ 250 వాట్స్ అయితే 250 వాట్స్ బై 230 volts. సో మనకి లెస్ దెన్ 1 ఆంపియర్లో పడుతుంది కాబట్టి 5 amps అయినా పెట్టుకోవచ్చు అండి. కానీ ఇది 1000, 2000, 3000 వాటర్స్ కూడా ఉంటాయండి. అంటే 100 ml, 100 లీటర్స్, 50 లీటర్స్ ఉన్నప్పుడు హీటర్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి కంపల్సరీగా సాకెట్ రేంజ్ 16 amps పెట్టుకోవాలండి. దాని ద్వారా ఏమవుతుందంటే ఇది బర్న్ అవ్వకుండా, లేకపోతే ఇది మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ కరెంట్ డ్రా చేస్తూ ఉంటుంది, సాకెట్ ఏమో తక్కువ కరెంట్ అది కాబట్టి హీట్ పెరిగిపోయి ఇది ఇన్సులేషన్ ఫెయిల్ అయిపోవచ్చు అండి. ఇక్కడ మరొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే సార్, బాత్రూంలో హీటర్లు పెట్టచ్చా పెట్టకూడదా అని పెద్ద క్వశ్చన్ మార్క్. బాత్రూంలో గీజర్లు పెట్టచ్చు కానండి, వాటర్ హీటర్లో ఇమ్మర్షన్ హీటర్ పెట్టకూడదండి. ఎందుకంటే దాదాపు బాత్రూమ్ ఎప్పుడు కూడా మరి వెట్ కండిషన్లో ఉంటుంది, ఎక్కువ వాడతాం కాబట్టి నీళ్లు బయటకు పోతే వెట్ కండిషన్లో ఉంటుంది. దానివల్ల దీని నుంచి షాకు అంత సరౌండింగ్ అంతా తడితో ఉండడం వల్ల కరెంట్ షాక్ వచ్చి ఎక్కువ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి బాత్రూంలో కాకుండా బయట బాల్కనీ ప్లేస్లో, పొడిగా ఉన్న ప్లేస్లో అవసరమైతే కింద ప్లాస్టిక్ కవర్ లాంటిది ఏదో నేసి దాని మీద ప్లాస్టిక్ బకెట్ పెట్టి దాంట్లో నీళ్ళు పెట్టుకుని హీట్ చేసుకుంటే సేఫ్టీ అండి మ్యాక్సిమం. ఇదంటే ఓల్డ్ సార్, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ పెట్టాలండి కంపల్సరీగా. ఇదంటే ఓల్డ్ ఇది. సో ఇప్పుడు కొత్తగా వచ్చేవన్నీ కూడా లోపల సిగ్నల్ లైట్స్ ఉంటూ ఉన్నాయి. అంటే లోపల బాగా హెవీ హీట్ అవ్వగానే ఆటోమేటిక్గా రెడ్ లైట్ అలగడం, ఇట్లాగా సిగ్నల్స్ చూపిస్తున్నాయి, గ్రీన్ లైట్ అలగడం అనేది. సో వాటి వల్ల కూడా ఏమన్నా ప్రమాదం ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ లైట్ని బేస్ చేసుకుని మనము వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు వచ్చేవన్నీ ఎక్కువ కూడా సేఫ్టీ మెజర్స్తోనే వస్తున్నాయి సార్. సో లేటెస్ట్గా వచ్చే హీటర్స్ అంత ప్రమాదం కాదు, కానీ ఆటోమేటిక్గా ఉండడం వల్ల ఇది ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ లాగా ఆటోమేటిక్ హీటర్స్ కూడా వచ్చినాయి. వాటిని కూడా మనం కావాల్సిన హీట్ని లో, మీడియం, హైట్ సెలెక్షన్ చేసుకుని వాటిని వాడుకోవచ్చు అండి. బట్ ఏదైనా కానీ దాన్ని డైరెక్ట్గా వాటర్లో పెట్టినప్పుడు హ్యూమన్గా నేకెడ్ హ్యాండ్తో వాటర్ని టచ్ చేయడం అనేది, అలాగే ఆ బకెట్ని టచ్ చేయడం అనేది ప్రమాదం. అవి లేకుండా అవాయిడ్ చేయాలండి. సరౌండింగ్స్ అనేది కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఆ పెట్టిన బకెట్ కూడా మ్యాక్సిమం ప్లాస్టిక్ స్టాండ్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఉంచి దాని మీద పెడితే మన లైఫ్ సేఫ్ ఉంటుందండి. ఎన్నేళ్ళు లైఫ్, ఒక వాటర్ హీటర్ లైఫ్ ఎన్నేళ్ళు ఉండదు సార్? ఒక 2-3 years సార్ మ్యాక్సిమం, అంతే 2-3 years. అంటే దాని ఎఫిషియన్సీ ఈ లోపు ఏమవుతుందంటే రెగ్యులర్గా వాడేదైతే 2-3 years సార్. ఇంకా అప్పుడప్పుడు వాడేదైతే పర్లేదు 5 సంవత్సరాలైనా వాళ్ళు ఇచ్చిన వ్యారెంటీ ప్రకారం. కానీ ఇక్కడ హీటర్ ఫిలమెంట్కి వచ్చి దాని చుట్టూ ఇది ఎక్కువ వాటర్గా టచ్ అవ్వడం వల్ల ఇది ఫామ్ అవుతుంది అనమాట. అవి దానివల్ల ఏమవుతుందంటే హీట్ ఎక్కువ లాస్ అవుతూ ఉంటుంది, అలాగే కరెంట్గా ఎక్కువగా డ్రా చేసుకుంటుంది, వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే దాన్ని క్లీన్ చేసుకుని మనం హీటర్ని ఫిలమెంట్ క్లీన్గా ఉంచుకొని వాడుకుంటే కొంతవరకు మనం యాక్సిడెంట్ ప్రివెంట్ చేయొచ్చు. ఎవరైనా కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ పెట్టేటప్పుడు మాత్రం వాటర్ టచ్ చేయకుండా ఉండాలి, అలాగే చుట్టుపక్కల వాటర్ ఉండకుండా ఉండాలి.
సో ఇది చెప్పేది ముఖ్యంగా ఎందుకంటే సార్ ఇక్కడ పిల్లలందరికీ నేర్పిస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఇటువంటి హీటర్ల గురించి. ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోవడానికి ప్రధానమైన కారణం మిడిల్ క్లాస్కి సంబంధించి ఇదొక్కటే గీజర్ లాంటిది హీటర్ 300 రూపాయలకు వచ్చేస్తుంది కాబట్టి చాలామంది ఇదే కొని వాడుతూ ఉన్నారు. కానీ ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా ఉండాలంటే కనుక సార్ చెప్పిన కొన్ని సూచనలు పాటించాలి. అందులో ప్రధానంగా బాత్రూంలో ఎట్టి పరిస్థితుల్లో స్విచ్ సాకెట్ బయట ఉంటే బయటే పెట్టుకుని బకెట్ మోసుకు వెళ్ళడం బెటర్ తప్ప పొరపాటును కూడా బాత్రూంలో పెట్టద్దని చెప్తున్నారు. దాంతోపాటు కింద తడి అంటకుండా ఏదన్నా ప్లాస్టిక్ కవర్ లాంటిది పెట్టుకోమని చెప్తున్నారు. దీంతోపాటు స్విచ్ ఏసీ ఆన్ చేసినా ఆఫ్ చేసినా పూర్తిగా ఆఫ్ చేసిన తర్వాత ఏ హీటర్ని బయట తీసిన తర్వాత మాత్రమే వాటర్ ముట్టుకోవాలి తప్ప స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఒక్కొక్కసారి సాకెట్ పూర్తిగా బయటికి తీసేసిన తర్వాత మాత్రమే ముట్టుకోవాలి తప్ప వాటర్ని. సాకెట్ స్విచ్ ఆఫ్ చేసాం కదా సాకెట్ ఉంది కదా అని పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇటువంటి ఘటనలో ఈ రాబోయే 2-3 నెలల పాటు ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇళ్లలో దాదాపు 80% మంది ఇళ్లలో ఇప్పటికే వాడుతూ ఉంటారు, వాటర్ హీటర్లు వాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఇప్పుడు ఒకవైపు అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. మరోవైపు షాక్ కొట్టకుండా ఇప్పటికీ అధునాతనమైన వచ్చే హీటర్లు కూడా వస్తున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఇండికేషన్లు పాటిస్తూ ప్రమాదాలు నివారించవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.